వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. కుల గణనకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. కొత్త ఢిల్లీ భారత్ మండపంలో 3 రోజుల వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ప్రారంభం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రభుత్వ విధానాల వలన ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్న ప్రధానమంత్రి. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్న పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ప్రజాసేవ చేసేవారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని సూచన. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్లాలన్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. అమూల్ డైరీతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ధ్వజం. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఎస్ఐబిపి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కులగణన మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న మంత్రి అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం భూమి లేని పేదలకు భూ పంపిణీ చేయడానికి, అది ఫ్రెష్ ల్యాండ్ అసైన్మెంటు భూమి లేని నిరుపేదలకు అసైన్ చేయడానికి, అది లంక భూముల్ని పట్టాలు పంపిణీ చేయడానికి, అసైన్ భూములు కలిగిన వారికి యాజమాన్యం హక్కులు కల్పించడానికి, అలాగే సుదీర్ఘంగా బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన ఇనామ్ ల్యాండ్స్కి సంబంధించిన యాజమాన్యం హక్కులు కల్పించడానికి, ఎస్సీ కార్పొరేషన్లో కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్కి సంబంధించిన వాటి నుంచి ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేవ్ ఆఫ్ చేయడానికి, ఎస్సీలకు సంబంధించి బరీల్ గ్రౌండ్ స్థలాల పంపిణీ చేయడానికి నవంబర్ 15 నవంబర్ని తీసుకునేటువంటి ఒక కార్యక్రమంగా, అలాగే 28వ తారీఖున విద్యా దీవెన, నవంబర్ 30వ తారీఖున కళ్యాణమస్తు షాదీ తోఫా. ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి క్యాలెండర్. అలాగే మొదటిగా ఖరీఫ్ 2023-24 ధాన్యం సేకరణ కోసం 5,000 కోట్ల రుణ మంజూరికి ప్రభుత్వం తరపున అవసరమైనటువంటి గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఖరీఫ్లో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన గత నెలలో 30వ తేదీన జరిగిన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఎస్ఐపిబి నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. భారత్ ఆహార శుద్ధి రంగంలో చేపట్టిన విధానాలు పరిశ్రమలకు, రైతులకు ఎనలేని ప్రయోజనాలను చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఢిల్లీలోని ప్రగతి మైదాన్ భారత్ మండపంలో 3 రోజుల పాటు జరిగే వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 2వ ఎడిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రధాని సందర్శించారు. అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి మరింత ప్రయోజనాలు కలిగేలా పరిశ్రమలు దృష్టి సారించాలన్నారు. G20 సదస్సులో ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్ సంకల్పాన్ని సాకారం చేస్తూ అనేక విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. శ్రీ అన్న పేరుతో ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలు విశ్వవ్యాప్తమవుతున్నాయన్నారు. पिछले 9 वर्षों में हमारे कृषि निर्यात में प्रोसेस्ड फूड का हिस्सा 13 से बढ़कर 23% हो गया है। 13 to 23। 9 सालों में प्रोसेस्ड फूड के एक्सपोर्ट में करीब करीब 150% की वृद्धि हुई है। आज हम $50,000 मिलियन से
जावा का एग्रो एक्सपोर्ट करके ग्लोबली 7वें नंबर पर आ गए हैं। फूड प्रोसेसिंग इंडस्ट्री से जुड़ा ऐसा कोई क्षेत्र नहीं है जिसमें भारत ने अप्रत्याशित वृद्धि न दर्ज की हो। भारत में हजारों वर्षों से फूड साइंस की लीडिंग साइंटिस्ट महिलाएं ही रही है। हम जो फूड वैरायटी देखते हैं, जो फूड डाइवर्सिटी देखते हैं, ये भारतीय महिलाओं की स्किल और नॉलेज का नतीजा है। भारत की महिलाओं में फूड प्रोसेसिंग इंडस्ट्री को लीड करने की स्वाभाविक क्षमता है। इसके लिए हर स्तर पर महिलाओं को कुटीर उद्योगों और सेल्फ हेल्प ग्रुप्स को प्रमोट किया जा रहा है। आज इस कार्यक्रम में भी 1 लाख से ज्यादा महिलाओं को करोड़ों रुपयों की सीड कैपिटल दी गई है और मैंने टेक्नोलॉजी के लिए अभी यहां से उसको ऑलरेडी उनके खाते में जमा कर दिया। G20 ग्रुप ने दिल्ली डिक्लेरेशन में सस्टेनेबल एग्रीकल्चर, फूड सिक्योरिटी और न्यूट्रिशन सिक्योरिटी पर जोर दिया है। इस विषय में फूड प्रोसेसिंग से जुड़े सभी पार्टनर्स की बहुत बड़ी भूमिका है। हमें इसके लिए खुद को तैयार करना होगा। हम देश में 10 करोड़ से ज्यादा बच्चों को, गर्ल्स और प्रेग्नेंट वीमेन को पोषक आहार उपलब्ध कराते हैं। अब समय है कि हम खाद्य वितरण कार्यक्रम को डाइवर्सिफाइड फूड बास्केट की दिशा में ले जाएं। इसी तरह हमें पोस्ट हार्वेस्ट लॉसेस को और कम करना होगा। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆహారం, వ్యవసాయ రంగాలలో సాగిస్తున్న ప్రగతి దేశాన్ని ఒక కొత్త శిఖరాల వైపు నడిపిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారన్నారు. ప్రపంచ దేశాలు ఆహార శుద్ధి పరిశ్రమల రంగంలో భారత్ వైపు చూస్తున్నాయని ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశ ఆహార భద్రతకు భరోసా కల్పించిందని, ఆహార శుద్ధి రంగానికి ఊతమిచ్చిందని అన్నారు. ऊंचाइयों को छू रहा है। पूरी दुनिया हमारा लोहा मान रही है। आदरणीय प्रधानमंत्री जी ने राष्ट्र की खाद्य सुरक्षा भी सुनिश्चित की और साथ ही साथ फूड प्रोसेसिंग सेक्टर को भी नई ऊर्जा भर दी। आपने हम सब को एक प्रकार से गौरवान्वित किया कि भारत एक ऐसा देश है जिसमें एक भी बच्चे को रात को भूखा नहीं सोना पड़ता है। माननीय प्रधानमंत्री जी के हम सभी कृतज्ञ हैं कि उनके नेतृत्व में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना से देश के 80 करोड़ गरीब और निम्न मध्यम वर्ग के हमारे भाई बहनों को पूरी तरीके से मुफ्त में केंद्र सरकार द्वारा भेजे गए अनाज से देश के कोने कोने तक आज खाद्य की समस्या समाप्त हो गई है। माननीय प्रधानमंत्री जी ने तो कोविड के समय जब लोगों को दुनिया भर में चिंता थी भारत कैसे सामना करेगा कोविड का, कैसे लोगों तक खाद्य पहुंचाएगा, माननीय प्रधानमंत्री जी ने साहस किया कि 80 करोड़ लोगों तक 2 गुना अनाज मुफ्त में पहुंचाकर एक प्रकार से विश्व का पूरे आश्चर्यचकित छोड़ दिया विश्व के लोगों को कि भारत भी ऐसा कर सकता है। ప్రజాసేవ చేసే నాయకుడిని రానున్న ఎన్నికలలో ప్రజలు ఎన్నుకోవాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం బాధ్యతగా గుర్తించాలన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ప్రజాసేవ చేసేవారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ఆయన సూచించారు. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయం మొత్తాన్ని సనాతన ధర్మ వ్యాప్తికే వినియోగించాలన్నారు. ప్రతి రూపాయి కూడా ఆదాయ నిర్వహణ, చుట్టుపక్కల పరిశుభ్రత,
హిందూ ధర్మ పరిరక్షణ కోసం వాడాలి. విశేషించి రాష్ట్రంలో ఏవైతే పురాతనమైన దేవాలయాలు ఉన్నాయో వాటి జీర్ణోద్ధరణ, అలాగే గ్రామాల్లో ఉత్సాహంగా ప్రజలు ముందుకొచ్చి కొంత డబ్బు వాళ్ళు ఖర్చు పెడితే వారికి కొంత దేవస్థానం ఇచ్చి, దేవస్థానం పేరుతో గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏర్పాటు చేయడం, చిన్న కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం, అలా చేస్తే బాగుంటుంది. ఉద్దేశం కూడా అదే. మనం హిందూ ధర్మ పరిరక్షణ కోసం, అలాగే ప్రజలకు ప్రార్థనలు చేసుకోవడానికి, మంచి కార్యక్రమాలు జరుపుకోవడానికి, గ్రామీణ ప్రాంతాలకు కావాల్సిన యొక్క దేవాలయ అలాగే మండపాల నిర్మాణం వాటికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అత్యంత అవినీతి పరుడుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖ్యాతి గడించారని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. కొత్త ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగినంత కాలంలో ప్రజలు అభివృద్ధికి దూరంగా తోచని స్థితిలో ఉన్నారన్నారు. తన పదవిని డబ్బు సంపాదించడం కోసం తప్ప ప్రజాపాలన నిర్వహణ అనే అర్థం కూడా తెలియకుండా ఉన్నారన్నారు. निकम्मेपन के लिए और जो झूठे वादे करते हैं उसके लिए भी जाने जाते हैं. दम घुटकू प्रदूषण दिल्ली में है और ये प्रदूषण आम जनता के लिए खतरनाक है. लेकिन इन सबसे ज्यादा खतरनाक कोई है तो वो व्यक्ति है अरविंद केजरीवाल. ये इसलिए भी खतरनाक है कि इनका मकसद केवल एक है कि ओछी घटिया राजनीति करें. पार्टी का विस्तार करना बहुत अच्छी बात है, लेकिन मुख्यमंत्री अरविंद केजरीवाल जी, आपको सत्ता में करीब करीब 9-10 साल हो गए और आपने कोई ठोस कदम नहीं उठाया. ये जो खतरनाक प्रदूषण है इससे जनता को राहत मिले. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలంలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అన్నారు. స్థానికంగా నిర్వహించిన మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో జే పంగులూరు మండలానికి సంబంధించి రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయన్నారు. ఇంటి నివేశ స్థల పట్టాల కోసం ప్రజల నుంచి అర్జీలు వచ్చాయన్నారు. భూములు సేకరించి త్వరలోనే వారికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని, రెవెన్యూ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న నకిలీ డాక్యుమెంట్ల కేసులో దర్యాప్తు వేగంగా పారదర్శకంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత నెలలో నగర మేయర్, జడ్పీటీసీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లపై విచారణ జరుపుతున్నామన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు ఈ కేసులో 39 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఆ ఇంట్లోనే వివిధ డాక్యుమెంట్లు పుట్టించి, దాంట్లో డాక్యుమెంట్స్లో మనకుంటున్న బ్లాంక్ మీ సేవ సర్టిఫికేట్లు, బ్లాంక్ ఈ వార్డు సచివాలయంలో ఇచ్చేసిన బర్త్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇట్లా వివిధ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడే పెట్టి, అక్కడే స్టాంప్ క్రియేట్ చేసేసి, సందర్భం కూడా ఫోర్జరీ చేసేసి, వాళ్ళకి కావాల్సిన వివిధ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసినది వాళ్ళు ఈ రైడ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 123 డాక్యుమెంట్ ఆ రోజు సీజ్ చేసుకొని, దాదాపుగా 20 to 25 సీల్స్, డిఫరెంట్ సీల్స్, అంటే తహసీల్దార్స్ కానీ, విఆర్ఓస్ కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్స్ లెవెల్లో ఉంటున్న సీల్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. కారణం పోలీస్ డిపార్ట్మెంట్ స్విఫ్ట్ యాక్షన్ ఉంది. దాని తర్వాత మనం మొత్తం ఎంటైర్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చాలా కోఆపరేట్ చేసి ఇది స్పీడ్గా చేస్తున్నారు. మనకి ఫస్ట్ ఇనీషియల్ కేసులో ఇక్కడ పూర్ణచంద్రరావు ఇంట్లో రేడ్ చేయడం తర్వాత మనం 572 డాక్యుమెంట్స్ మనకి సీజ్ అయింది. అవి చాలా కాంప్లికేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు 517 డాక్యుమెంట్స్ది వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది. దానిలో మనం 72 డాక్యుమెంట్స్ ఫేక్గా ఐడెంటిఫై చేశాము. దాంతోపాటు మనం ఎంటీ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ విచ్ ఆర్ ఇల్లీగల్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్, ఇవి కూడా మనం 1224 సీజ్ చేయడం జరిగింది. 12 ఈ స్టాంప్ పేపర్స్ చేయడం జరిగింది. 280 వార్డ్ అండ్ విలేజ్ సచివాలయం సర్టిఫికేట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 27 ఎంటీ మీ సేవ సర్టిఫికేట్స్ చేయడం జరిగింది.
మత్స్యశాఖ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన సీ ఫుడ్ ఫెస్టివల్ను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. పలు రకాల చేపలు, రొయ్యల వంటకాల స్టాల్స్ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వివి రావు మీడియాతో మాట్లాడుతూ ఫిష్ ఆంధ్ర, ఫిట్ ఆంధ్ర నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా సీ ఫుడ్ ఫెస్టివల్స్ను నిర్వహిస్తున్నామన్నారు. సముద్ర ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. లోని కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్స్ ద్వారా అందరికీ కూడా చేపాహారాన్ని తినాలి అనేటువంటి సంకల్పాన్ని, దాని ప్రాముఖ్యతని తెలిసే విధంగా కృషి చేయడానికి డిపార్ట్మెంటు కష్టపడి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. మన దగ్గర కేవలం 8 కేజీలు మాత్రమే ఈ చేపలు తినటం జరుగుతుంది. దీన్ని 24 కేజీల స్థాయికి తీసుకెళ్ళటం ద్వారా మన రాష్ట్రంలో పండించినటువంటి రొయ్యలు, చేపల్ని 30% వినియోగంలోకి తీసుకురావడం వల్ల ఆక్వా రైతులకు కానీ, లేదంటే ఈ ఎవరైతే మత్స్యకారులు ఈ చేపలు పట్టుకునేటువంటి వారు సముద్రంలోని రిజర్వాయర్స్లోనే ఉంటారో వాళ్ళకి మేలు కలిగే అవకాశం ఉంది. అంటే మన దగ్గర ఏంటంటే కేవలం 15 లక్షల టన్నులు సహజ వనరులు, అంటే మనకి 7,75,000 హెక్టార్లు సహజ వనరులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫుడ్తో సమానం. సో ఇంత మంచి ఆహారాన్ని వినియోగించుకోలేకపోవటానికి ఉన్న కారణాలు ఆలోచిస్తే అందుబాటులో లేకపోవటం అనేటువంటి ఒక అంశాన్ని కీలకంగా తీసుకుని అన్ని చోట్లకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ షాపులను ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇది సాధ్యమని భావించి 2 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా షాప్ పెట్టుకునే వారికి ఒక 40% నుంచి 60% సబ్సిడీని అందిస్తున్నాము. గ్రామీణ ప్రజల నీటి కష్టాలను తీరుస్తూ బోరు నీరు, ఉప్పు నీరుతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్న వారికి భాగీరథల జల్ జీవన్ మిషన్ పనిచేస్తోంది. ప్రతి జిల్లాలోని మారుమూల పల్లెలలో సైతం ఈ పథకం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని గ్రామీణ ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ పథకం విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ మిషన్ ద్వారా 2024 చివరి నాటికి పట్టణాలు, గ్రామాలలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. అంతేకాదు గ్రే వాటర్ మేనేజ్మెంట్, వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ లాంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రీఛార్జ్ చేయడం ద్వారా పునర్వినియోగ వెసులుబాటును కలిగిన ఈ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 3.8 కోట్ల గృహాలకు స్వచ్ఛమైన మంచినీరు అందుతుంది. దశాబ్దాలుగా మంచినీటికి తీవ్ర ఎద్దడి ఉన్న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పోసినవారిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను సాధిస్తోంది. ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తూ వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో 25 ఇళ్లకు కేవలం ఒక్క నీటి పంపు మాత్రమే ఉండి, అది కూడా రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే మంచినీరు వచ్చేదని, దీంతో రోజుకి 1-2 బిందెల నీళ్లతో మాత్రమే కాలం గడపాల్సిన దుస్థితి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. త్రాగునీరు కోసం మైళ్ల కొద్దీ నడిచే యాతన తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది జల్ జీవన్ మిషన్ మా ఊర్లో చాలా యూజ్ అవుతుంది. ఇటు వరకు 25 హౌసెస్కి అట్లా ఒక చోట ఒక్కొక్క ట్యాప్ ఉండేది. ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడానికి మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉండేది. ఇప్పుడు ఇంటింటికి వాటర్ వస్తున్నాయి మాకు. ఆ వాటర్ కూడా క్లీన్గా ఉంటున్నాయి, వాడుకోవడానికి, త్రాగడానికి కూడా యూజ్ అయ్యేటట్టు ఉంటున్నాయి వాటర్. అది మాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఇటు వరకు ఎక్కడైనా రోడ్ పక్కన ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే చాలా టైం వేస్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు మా ఇంటికే వాటర్ వస్తున్నాయి. ఇంకొకరితో పని లేకుండా మా ఇంట్లో వాటర్ మేము పట్టుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. 2019 ఆగస్టు 15 నుంచి జల్ జీవన్ మిషన్ అనే పథకం అనేది అమలైంది. అందులో భాగంగా ఇంటింటికి కుళాయి ఇచ్చారు. అంతకుముందు 25 హౌసెస్లో మధ్యలో అక్కడక్కడ ఉండేవి. అక్కడ వేరే వాళ్ళు పట్టుకుంటాకి వెళ్ళేప్పటికీ అయిపోద్ది ట్యాపు. ఇప్పుడు ఇంటింటికి కుళాయి వచ్చేప్పటికి ఎవరి ఇంటి దగ్గర అవి ఏ పని అయినా చేసుకుంటా పట్టుకుంటున్నాం. అది సంతోషంగా ఉంది. చాలా బాగా చేశారు ఈ పథకం ద్వారా. జల్ జీవన్ మిషన్ పథకం తమ గ్రామంలో అద్భుతంగా కొనసాగుతోందని, ఇంటికే కుళాయి కనెక్షన్ రావడం వలన సమయం, డబ్బు ఆదా అవుతున్నాయన్నారు. అన్ని ప్రమాణాలతో కూడిన పరీక్షలు నిర్వహించి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 50-50 షేర్తో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు నీటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ
ఇంటింటికి కుళాయి ఇచ్చినట్టయితే ఒక సర్వే ప్రకారం రోజుకి 30 నిమిషాలకు సంవత్సరానికి 30 పని దినాలు కోల్పోతున్నారు. వీరికి ఇవన్నీ కూడా ఆర్థికంగా భారం పడుతుందని చెప్పేసి ఇంటింటి కుళాయి ఇచ్చినట్టయితే వీటిని అది అధిగమించవచ్చు అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే మహిళల్ని 5 FTK ఉమెన్స్గా పెట్టడం జరిగింది. స్వచ్ఛమైన నీరు అందించడానికి ఇంటింటి FTK కిట్ ద్వారా ఇస్తున్నారు. అలాగే క్లోరినేషన్ 15 రోజులకోసారి క్లోరినేషన్ ద్వారా స్వచ్ఛమైన ఇస్తున్నారు. ఎలాంటి కంటామినేషన్ లేకుండా వాటర్ను కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై వైసీపీ పార్లమెంటు సభ్యులు రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ కేసులలో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందో చెప్పాలని ప్రశ్నించింది. ఆయన వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. 10 ఏళ్లుగా సాగుతున్న అక్రమాస్తుల కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్పై అదనపు షరతులు విధించాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. నైపుణ్యాభివృద్ధి కేసులో అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. చంద్రబాబు నాయుడు కార్యక్రమాల పరిశీలనకు 2 డీఎస్పీలను పెట్టాలన్న సిఐడి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సిఐడి పిటిషన్పై బుధవారం వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు అందుకున్నారు. కరోనా సమయంలో ప్రజలలో పుస్తక పఠనం పెరిగిందని, ప్రచురణలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు చదివేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందంటున్న అట్టాడ అప్పలనాయుడు సాహితీ ప్రస్థానంపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఈ పఠనాసక్తి, పుస్తకాలు చదవటం, రచనల్ని చదివి ఆకలింపు చేసుకోవటం అనేది కొంచెం తగ్గి యాండ్రాయిడ్లు, మొబైల్స్ దీనిపై యువత ప్రభావం దృష్టి ఎక్కువగా మరలుతున్న నేపథ్యంలో పుస్తక పఠనం గురించి, రచయితల గురించి, రచనల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి మీరు ఏమైనా యువతకి చెప్పదలిచారా? ఒక రకంగా యువత అంటే ఇప్పుడు ఏమైందంటే పఠనం తగ్గింది అన్నది వాస్తవమే. కాకపోతే కరోనా కాలంలో పఠనం పెరిగింది. వాళ్ళు ఆండ్రాయిడ్లు చూడడానికి కూడా భయపడ్డారు, టీవీ చూడడానికి కూడా భయపడిన కాలం. ఒక 2.5 ఏళ్ళు కరోనాలో చాలామంది పుస్తకాలు చదివారు, పుస్తకాలు రాశారు, పత్రికలు చదివారు. చదవడం అనేది మనకు వ్యసనం కలిగించింది 2.5 ఏళ్ళు. కనుక ఈవేళ ప్రచురణలు కూడా విపరీతంగా వస్తున్నాయి. అయితే ఇంకొకటి కూడా ఉంది, తెలుగు చదవగలిగే తరం తగ్గుతుంది. ఎందుకంటే పిల్లలకి తెలుగు పాఠశాలల్లో తెలుగు లేదు, ప్రైవేట్ కానీ ప్రభుత్వాల్లో కానీ చాలా తక్కువ ఉంది. ఏం చదవగలరు అని అంటే కనీసమైన ఇవి బోర్డులు చదవడము, చిన్న చిన్న కూడబలుక్కొని ఒక పేజీ చదవడమే తప్ప నవల కథ చదివి జీర్ణం చేసుకునే స్థాయికి వెళ్ళే సంఖ్య తగ్గుతుంది, పాఠకుల సంఖ్య. కాకపోతే దాన్ని రీప్లేస్ ఏమవుతుందంటే వినే ఇది పెరిగింది. ఇప్పుడు సపోజు చదువు అనే ఒక యాప్ ఒకటి వచ్చింది. అదేం చేస్తుందంటే నా కథలని అన్నిటినీ ఒక్కొక్క కథని చదువుతూ రికార్డ్ చేస్తుంది. నా నవలను రికార్డ్ చేశారు. ఆ చదువు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడు కారులో కూర్చొని అది ఆన్ చేసి వింటున్నాడు నా కథల్ని. అంటే తెలుగు చదవడం వేగవంతంగా రాని కుర్రాడు కూడా నా తెలుగు కథను విని ఆడు పొందాల్సిన ఎరుకును పొందుతున్నాడు. ఈవేళ వినే రీతిలోకి, చదివే దశ నుంచి వినే దశకి పాఠకులు వెళ్ళారు. ఒకప్పుడు తాళపత్రాలు చదివిన వాళ్ళు కాగితంకి వచ్చారు, కాగితం నుంచి ఇవాళ ఆండ్రాయిడ్కి వచ్చారు, ఆ తర్వాత వినే దశకు వచ్చారు. కాబట్టి తెలుగు కథ చదవడం లేకపోతే వినే పాఠకులు కూడా పెరుగుతారు. ఇది మన ఉత్తరాంధ్ర గళం బలం కలం మేలు కలయిక అట్టాడ అప్పలనాయుడు గారు. వారు మన దూరదర్శన్ కేంద్రానికి విచ్చేసి చాలా విలువైన అభిప్రాయాల్ని మన దూరదర్శన్తో పంచుకున్నందుకు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ధన్యవాదాలండి అప్పలనాయుడు గారు. నమస్కారం.
చిత్తూరు జిల్లా సహకార రంగంలోని పాల ఫ్యాక్టరీని అమూల్ డైరీకి కట్టబెట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా చిత్తూరులో పర్యటిస్తున్న ఆమె పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశమై ఎన్నికలలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్లే కార్యాచరణను చూసిందన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ అమృత్ పథకం కింద 500 కోట్ల రూపాయలను రాష్ట్రానికి కేటాయించిందని, అయినా ఇక్కడ అభివృద్ధి జరగడం లేదన్నారు. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. నీరు వచ్చేటువంటి వస్తే దానికి 500 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కూడా ఇవాళ ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఇక్కడ చిత్తూరుకి సంబంధించి చిత్తూరు మరి పాడికి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ బాగా పెద్ద ఎత్తున పాల ఉత్పత్తి కూడా జరుగుతుందని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా కీర్తించేటువంటి నేపథ్యం. వైద్య ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్లో 60 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్లోని వివిధ విభాగాలలో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. కన్సల్టెంట్లు, సైక్రియాట్రిస్ట్, కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్, ఫిజిషియన్, పీడియాట్రిషియన్, కన్సల్టెంట్ మెడిసిన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు 1,10,000 నుంచి 1,40,000 వరకు వేతనాన్ని చెల్లించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నియామక ప్రక్రియ మంగళగిరిలోని బోర్డు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం hmfw.ap.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని బోర్డు వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణ కోసమే కాక మానవాళి ఉనికిని పరిరక్షించడం కోసం కూడా ఆదివాసీల జీవన విలువలను అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో జాతీయ స్థాయి ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై జీవించడం వలన సుఖ సంతోషాలతో జీవించడం ఎలా సాధ్యమవుతుందో ఆదివాసీలను చూసి నేర్చుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజన ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. और पद्मश्री पुरस्कार से सम्मानित श्री सांखोला जी ने इस प्रोजेक्ट के माध्यम से पर्यावरण के क्षेत्र में अपना अमूल्य योगदान दिया है. आज विश्व के कुल बाघों की 70% आबादी भारत में पाई जाती है. इस उपलब्धि में टाइगर रिजर्व्स और नेशनल पार्क के आसपास रहने वाले समुदायों का भी महत्वपूर्ण योगदान है. कार्बेट, सुंदरबन एवं काजीरंगा से लेकर सत्यमंगलम और मुदुमलई तक अनेक टाइगर रिजर्व्स में बड़ी संख्या में बाघ पाए जाते हैं. ओडिशा में मेरे जिले में स्थित सिमलीपाल टाइगर रिजर्व में भी बाघों की अच्छी संख्या. భూటాన్ దేశరాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ 8 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. గౌహతిలోని గోపీనాథ్ బోర్దోలోయ్ విమానాశ్రయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ, గవర్నర్ జగదీష్ ముఖి భూటాన్ రాజుకు స్వాగతం పలికారు. కింగ్ వాంగ్చుక్ గౌరవార్థం ఈ సాయంత్రం అస్సాంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. రేపు ప్రపంచ వారసత్వ ప్రదేశం కాజీరంగా జాతీయ పార్కును ఆయన సందర్శించనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.